ఇదేంటి చరణ్ అన్న ఇలా చేసావ్, అయ్యప్ప మాలలో ఉండి కూడా ఇలాంటి అపచారం చేసావేంటి? రామ్ చరణ్ కి నిందలు తప్పడం లేదు. మన అందరికి తెలిసిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైఫ్ లో ఏదైనా సక్సెస్ వచ్చిన వెంటనే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. అంతేకాకుండా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా దేవుడిపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఎంతో వినయంగా కనిపిస్తారు. మెగాస్టార్ కన్నా మంచి పేరుని తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఈ రోజు నిందలు పడుతున్నాయి. అయితే రీసెంట్ గానే తెలంగాణలో జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్ కి జెనీలియా తన భర్త రితేష్ తో హాజరైంది. ఇక అందరు సెలబ్రిటీస్ లానే రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యారు. ఇక రామ్ చరణ్ జెనీలియా రితేష్ ని పలకరించే క్రమంలోనే జెనీలియాను హక్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసి రామ్ చరణ్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇయర్ కి ఒక్కసారి వేసుకోవాల్సిన అయ్యప్ప దీక్షను మీరు నచ్చినప్పుడల్లా వేసుకొని ఆడవాళ్ళని కూడా ముట్టుకుంటున్నారు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మాలలో ఉండి ఆడవాళ్ళని కౌగులించుకోవడం అవసరమా? పెళ్లైన వారిని మాలాధారణ సంవత్సరంలో ఎన్నిసార్లు వేస్తారో చెప్పండి. మీ భార్య విషయంలో ఒకలా, వేరే వాళ్ళతో ఒకలా ఉంటారా అంటూ ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు. మొన్న కూడా అల్లు శిరీష్ కాక్టైల్ పార్టీలో రామ్ చరణ్ కనిపించడం తీవ్ర నెగటివిటీని ఫేస్ చేశారు. అప్పుడు స్వయంగా అల్లు శిరీషే తన సోషల్ ఐడిలో రామ్ చరణ్ కేవలం మమ్మల్ని విష్ చేయడానికి వచ్చి ఫోటో దిగి వెళ్లిపోయారంటూ చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ఇప్పుడు జెనీలియాని హక్ చేసుకోవడంపై రామ్ చరణ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.